ఉమ్మడి రాష్ట్ర మాజీ సభాపతి పిఎస్సి చైర్మన్ జనసేన పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దుర్గేష్ గారికి, పిఎస్సి సభ్యులకి, స్టేట్ సెక్రటరీస్కి, జాయింట్ సెక్రటరీలకి, మున్సిపల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్లకి, వీర మహిళా రీజన్ కమిటీ కన్వీనర్స్కి, 15 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి, 59 మండల అధ్యక్షులకి, 54 జిల్లా కార్యవర్గ సభ్యులకి మనస్ఫూర్తిగా ఈ సమావేశానికి నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాను, స్వాగతం పలుకుతున్నాను. ఈ ముఖ్య ఉద్దేశం, దీంట్లో ఈ మీటింగ్ పర్పస్ మీకు నా కష్టం తెలియజేస్తాను. ఒక పార్టీ స్థాపించటం, దాన్ని నడిపించటం దశాబ్దం కాలంగా, చాలా సింపుల్. ఒక స్ట్రైట్ కంపారిజన్ విత్ భారతీయ జనతా పార్టీ. జాతీయ స్థాయిలో పవర్ఫుల్, చాలా అత్యంత స్వాతంత్రం వచ్చిన తర్వాత పటేల్ గారి తర్వాత అత్యంత బలీయమైన హోంమంత్రి అమిత్ షా గారు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా 1% ఓటు లేదు ప్రస్తుతం. అంటే అలాంటిది జనసేనకి 7% ఓటింగ్. ఇప్పుడు ఇది 2019కి ఇంకా ఎక్కువ ఉండాల్సింది, కానీ అది గత రాజకీయ ప్రస్థానం పరిస్థితుల వల్ల ఆ ఒత్తిడి, ఆ దెబ్బ మనం తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఒక జాతీయ స్థాయిలో పార్టీకి వారికే లెస్ దెన్ 1% ఓటింగ్ ఉంది. ఈ రోజున పెరిగిన ఆదరణ, ఓటింగ్ వైసీపీ లెక్కల ప్రకారమే చెప్తున్నాను నేను. వైసీపీ స్టేట్ ఇంటెలిజెన్స్ లెక్కలే చెప్తున్నాను, మన లెక్కలు నేను చెప్పట్లేదు. ఇట్స్ మోర్ దెన్ 18% ఓట్ అని. 18% వాళ్ళ లెక్కలే, లేదా వాళ్ళు మన మీద టార్గెట్ చేయరు. అంటే మీరు ఊహించండి, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఏ నియోజకవర్గం తీసుకున్నా 40,000 కనీస ఓటింగ్ ఉంటుంది. ఇదంత సామాన్యమైన విషయం కాదు. ఇంత రావడానికి ఎలా వచ్చింది మీరు ఆలోచించండి. ఒక భావన, అంటే లీడర్షిప్, నేను చెప్పింది మొన్న, డబ్బుతో రాదు, ఇక్కడ పాపులారిటీతో రాదు. పాపులర్గా నాకంటే పాన్ ఇండియా స్థాయిలో పేరున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు, వేల కోట్లు ఉన్న వ్యక్తులు ఉన్నారు, చాలా అత్యంత బ్యూరోక్రాటిక్ కెపాసిటీ, కనెక్షన్స్, నెట్వర్కింగ్ ఉన్న వ్యక్తులు ఉన్నారు. చాలామంది ప్రయత్నం చేశారు, కుల బలంతో లేదంటే చాలా వర్గ బలంతో ప్రయత్నం చేశారు, ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తారు, కానీ పార్టీని స్థాపించలేరు. కనీసం ఒక జిల్లా స్థాయిలో కూడా ఒక పార్టీని నడపలేరు, అంత కష్టమైంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఆంధ్రోళ్ళు దోచేశారు అన్న తెలంగాణ రాష్ట్రంలోనే జనసేనకి 24 నియోజకవర్గాల్లో పనిచేయడానికి ఇన్ఛార్జీలు నియమించవచ్చాను ఇక్కడ. అంటే దీని బలం చూసుకోండి, అంటే ఎంత ప్రభావితం చేయగలం అనేది. అలాగే కర్ణాటకలో నన్ను అడుగుతారు రమ్మని చెప్పి, ఒక 5-6 జిల్లాల్లో కర్ణాటకలో చాలా ప్రభావం చేయగలం మనం జనసేన. యాజ్ ఎ పవన్ కళ్యాణ్గా చెప్తున్నాను, నాట్ యాజ్ ఎ జనసేన. అంటే ఇది నేను కొన్ని దశాబ్దాలుగా, నేను నిన్న సభలో కూడా, పిఠాపురం సభలో కూడా చెప్పి, నేను ఒక ఫ్యాన్ క్లబ్ పెట్టలేదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్ అని పెట్టలే. ఐఎమ్ వెరీ కమిటెడ్ ఫర్ మై నేషన్, అంటే నా దేశం, నా నేల అనుకున్నాం. నేను ఫ్యాన్ క్లబ్స్ పెట్టలా. అలాగే నేను కూర్చోబెట్టి చాలా నిర్దిష్టమైన విలువలతో బతికాం. ఇంక్లూడింగ్ 2008లో, అప్పుడు రాజకీయ ప్రస్థానం, 2009 రాజకీయ ప్రస్థానం తర్వాత నేను ఎప్పుడు కూడా గతి తప్పలేదు, దారి తప్పలా. నేను ఏదైతే నిర్దిష్టమైన ఆలోచన ఉండిందో ఒక వయసు వచ్చినప్పటి నుంచి చాలా క్రమశిక్షణతో నేను బతికాను. నేను మీకు చెప్పదలుచుకుందంటే, డబ్బే సంపాదించాలంటే, నేను కోట్లు డబ్బు రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పుడు, ఉదాహరణకి ఈ రోజున హైదరాబాద్లో ఆ కోకాపేట ఇలాంటి ఏరియాల్లో నేను ఒక 5-6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పుడు అక్కడ ఎకరం 10 నుంచి 12 లక్షలు ఉండేది. నాకు చెప్పేవాళ్ళు, ఇది బాగా భవిష్యత్తులో పెరిగిపోద్ది అంటే. నేను ఎప్పుడు వాటి వెంట పడలా, డబ్బు వెంట పడలా, ఆస్తులు వెంట పడలా. దానికి కారణం ఏంటో చెప్తాను.
నేను ఆస్తుల వెంట పడితే నాయకత్వం పోద్దని నాకు మనసుకు అనిపించింది. ఎందుకంటే డబ్బు మనిషి అయిపోతా. డబ్బు మనిషి అయిపోతే బలం రాదు, పోరాట బలం రాదు. నాకు రెండు అనిపించింది, డబ్బు బలం కావాలా, పోరాట బలం కావాలని. డబ్బు బలం వచ్చినప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళ క్రిమినల్స్ని వాడుకోవాలి. నాకు పోరాట బలం ఉండాలి అంటే, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్న పార్టీలో ఉండాలంటే చాలా బలమైన నిర్దిష్టమైన ఆలోచన విధానంతో బతకాల మనుషులు. నేను అలా బతికాను, అలా బతుకుతాను కూడా. ఈ ప్రాసెస్లో పార్టీ స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టమైంది. ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా తీర్మానం తీసుకుంది చిన్న రాష్ట్రాలకు అని చెప్పి. అలాగే వాళ్ళు ఇంకో తీర్మానం కూడా ఏంటంటే, రీజనల్ పార్టీస్ని మేము ఎంకరేజ్ చేయం. నాతోనే చెప్తారు. అదే మనకున్న బలం. అంటే వాళ్ళు ఇంక ఏ పార్టీనైనా వాళ్ళు చాలా క్లియర్గా నాకు కూడా చెప్తారు, మేము రీజనల్ పార్టీస్ మంచిది కాదు దేశానికి. అది వాళ్ళ మేనిఫెస్టో, అది వాళ్ళ ఆలోచన. అంటే అవన్నీ తట్టుకొని ఒక జాతీయ స్థాయి పార్టీతో వాళ్ళు కలుపుకొని మనల్ని వస్తున్నామంటే మనం ఎంత బలంగా ఉన్నామో ఆలోచించాలి. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది ఈ బలం? ప్రతి మనిషికి ఇంట్రెన్సిక్గా, సహజంగా ప్రతి మనిషికి ప్రభావితం చేసే శక్తి వారు బతికే జీవన విధానాన్ని బట్టి, లేదంటే వారి విలువలను బట్టి, వారి నిర్దిష్టమైన ఆలోచన విధానాన్ని బట్టి కొంత ఉంటుంది ప్రభావితం. నేను గత 2 దశాబ్దాలుగా నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పారిపోవాలి, ఇక్కడే కూర్చున్నాను. ఈ విలువలు చాలామందిని ప్రేరణ ఇచ్చినాయి. మీరు ఆలోచించండి, ఈ రోజున దాదాపు 50 మంది పైచిలకు జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అసలు వాళ్ళు ఎందుకు రావాలి చెప్పండి మన పార్టీకి? ప్రతి ఒక్కళ్ళు నాతో ఫోటో తీయించేసుకుంటే నాయకులు అయిపోతారు, సోషల్ మీడియాలో పెడితే అది జరగదు. నేను నరేంద్ర మోదీ గారికి నేను మద్దతు తెలిపినప్పుడు నేను ఒక్కసారి కూడా నేను ఆయనతో టీ తాగాలో, నన్ను వాళ్ళు చాలాసార్లు అడిగేవాళ్ళు నన్ను అంటే నాకు పని చేయడం ఇష్టం. క్షేత్రస్థాయిలో నాకు మనుషులు తెలుసు కదా అని చెప్పి నేను రోజు కలిసాను అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి. నాకు ఇంట్రెస్ట్ లేదు నాయకుల్ని కలవటానికి. నాకు ఇంట్రెస్ట్ పార్టీ నిర్మాణం, ఇంట్రెస్ట్. లీడర్షిప్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సాక్రిఫైస్ అండ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత, త్యాగం, ఈ 2 పదాల మీదే ఉంటుంది లీడర్షిప్. అని మనం ఎందుకు తినాలి తిట్లు చెప్పండి. నేను సభలో కూడా 2 సభల్లో, కత్తిపూడి సభ కానీ ఈ సభలో కూడా, నేను మన పిఠాపురం సభలో కూడా నేను చెప్పడానికి ఎందుకు నేను తిట్లు తినాలి, ఒకడు ఎందుకు పాలిటిక్స్కి రావాలి. మీరు డెమోక్రసీని అంటే వి టేక్ ఇట్ లైఫ్ ఫర్ టూ గ్రాంటెడ్. ఇలా జరిగిపోద్దులే అనుకుంటాం. వైజాగ్ అనేది చాలా పీస్ఫుల్ ఏరియా, చాలా గొప్ప ఏరియా, అసలు అక్కడే గొడవలు ఉండవని అందరూ గ్రాంటెడ్గా తీసుకున్నారు. వైలేషన్ ఎప్పుడు చాలా, క్రైమ్ ఎప్పుడు చాలా చిన్నగా, ఒకసారి జరుగుద్ది, 2 సార్లు జరుగుద్ది, 3 సార్లు జరుగుద్ది, తర్వాత అది అలవాటు అయిపోద్ది, తర్వాత అది హ్యాబిట్ అయిపోద్ది, తర్వాత అది పర్మనెంట్గా దాని క్యారెక్టర్ అయిపోద్ది, ఆ ఏరియా తాలూకు క్యారెక్టర్ అయిపోద్ది. ఏ స్థాయికి వచ్చింది వైజాగ్ అంటే ఇట్లా వదిలేసుకుంటూ వెళ్ళిపోతే, ఎంపీ ఫ్యామిలీని, భార్యని కొడుకుని 2 రోజులు చేసి వాళ్ళ ఇంట్లోనే పెట్టి కిడ్నాప్ చేస్తే దిక్కు మొక్కు లేదు ఎవరికి. పోలీస్ వ్యవస్థకు కూడా ధైర్యంగా మాట్లాడి ముందుకొచ్చే పోయింది. ఇది నథింగ్ బట్ అసాసినేషన్ ఆఫ్ డెమోక్రసీ. అసాసినేషన్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇది మీరు చదువుకోవాలి. మీరు మన ఊళ్ళో 10 మంది తెలిసి మన పంచాయతీ గొడవలు ఇవి సరిపోవు. ఈ దేశం ఎలా ఫామ్ అయింది, ఎన్ని త్యాగాల మీద ఫామ్ అయింది, మీరు చదివితే, లోతుగా చరిత్రని అధ్యయనం చేస్తే మీకు అప్పుడు విలువ తెలుస్తుంది మనకి. మీరు ఊహించుకోండి, మనం ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని చెప్పి ఒక స్పీచ్లు మాట్లాడేస్తూ ఉంటాం, కానీ అదే రోజున లక్షలాది మంది ఊచకోతకు గురయ్యారు ఆ సమయంలో, ఆ వారాల సమయంలో, పార్టీషన్ విభజన సమయంలో. అలాగే ఒకవైపు నెహ్రూ గారు ఈ ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ స్పీచ్ మాట్లాడుతుంటే సెంట్రల్ హాల్లో, అదే టైంకి పంజాబ్లో సామూహిక మానభంగాలు ఆడపడుచుంది. అంటే మీరు చదివినప్పుడు మీరు కదిలిపోతారు. మీరు ఆ భావం తీసుకోవాలి. అంటే మీరు ప్రజాస్వామ్యం అనేది చాలా ఈజీగా మాట్లాడేస్తాం, సినిమాలో డైలాగులాగా. నేను సినిమా వాడిని కరెక్ట్గా చెప్పాలంటే, నేను సినిమా డైలాగులు రికార్డింగ్తో, నేను కేజీఎఫ్ రికార్డింగ్తో నేను వీడియోలు చేసుకోను. ప్రతి వైసీపీ పాలిటిషియన్ చేసుకోవచ్చు. మనం నడుస్తూ ఉంటే జనం వచ్చేస్తుంటే వెనకాల రికార్డింగ్ చేస్తే నాయకులు అయిపోయాం. నేను క్షేత్రస్థాయిలో తిరుగుతాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
సో ఒకసారి నాకు అనిపిస్తే మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను నటుడిని కాకపోతే ఇంకా బెటర్, మోర్ స్ట్రాంగర్ పొలిటికల్ లీడర్ నేను. ఒక్కోసారి నా అభిమాన బలం నన్ను, అంటే మీరు నమ్మరు, నేను ఒక 25 మందిని ఒక్కొక్క నియోజకవర్గంలో పుర ప్రముఖులను కలుసుకోవడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. నన్ను కలుసుకునే పరిస్థితులు ఉండవు. వీళ్ళు వెళ్దామంటే అభిమానులు తాకిడి ఉంటుందో, ఫోటోగ్రాఫ్లు అంటారు, ఫొటోస్ అంటారు, అక్కడ ఆగిపోతుంది. ఇదే కాకినాడలో నేను స్పెషల్ కేటగిరీస్ చేయడం లక్షలాది మంది జనం వచ్చారు. అంటే నేను మీరు నమ్మరు, ఒకప్పుడు బైకుల్లో కుర్రవాళ్ళు యువత సౌండ్లతోటి సైలెన్సర్లు తీసేసి సౌండ్లు చేసే యువత ఈ రోజున మీకు ఆ సౌండ్లు ఎంతగా అనిపిస్తున్నాయి చెప్పండి? మన సభల్లో ఎంత మినిమైజ్ అయిపోయింది చెప్పండి. అంటే ఎంత ఎడ్యుకేట్ చేయగలిగాం అంటే ప్రతి ఒక్కళ్ళు మీ కుర్రవాళ్ళు, మీ జన సైనికులు వీళ్ళు మాట్లాడుతూ మరి వాళ్ళే ఎడ్యుకేట్ అంటే యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ సొసైటీ. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా తపన పడి నడుపుతున్నాను. దట్స్ వై ఐ విల్ బి వెరీ స్ట్రిక్ట్ అండి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఉదాహరణకి చాలా సీనియర్ పార్టీలు ఉన్నాయి, నేను పేర్లు ప్రస్తావన తీసుకోవట్లేదు. ప్రతి ఒక్కళ్ళు మన మనోహర్ గారి గురించి ఎందుకు ఆయన అంత బలంగా వెనకేసుకు రావాల్సి వచ్చింది అంటే, ఒక పార్టీ అన్నప్పుడు అది ఒక సమిష్టి ఆలోచన విధానం, సమిష్టి ఒక గ్రూప్, అది ఒక్కడు కాదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే పార్టీని నడపలేడు, పవన్ కళ్యాణ్ ఒక్కడి చేసుకోదు. ఇది చాలామంది గ్రామ స్థాయిలో, చిన్న పంచాయతీ స్థాయిలో ఏదైతే ఆలోచన విధానం కింద స్థాయికి వెళ్తే ఒక సమూహం ఉంటేనే పార్టీ అవుతుంది. అంతేగాని ఏక వ్యక్తిగా ఉంటే లాభం లేదు. కానీ నడిపించేవాడు ఫస్ట్ ఏక వ్యక్తే ఉంటాడు. సమూహాన్ని నడిపించేవాడు ఫస్ట్ 5, 6, 10 మందే ఉంటారు. దాన్ని అర్థం చేసుకుని నడిచి ఒక సమూహం ఉంటుంది. ఈ విలువలు ఈ 5 మంది, ఈ 10 మంది ఎలా పాటిస్తారంటే ఇట్ ఈస్ అగైన్ ద కలెక్టివ్ డిజైర్ ఆర్ నీడ్స్ ఆఫ్ సొసైటీ పీపుల్. అంటే క్రైమ్ జరుగుతోంది. పొద్దున్నే చూశారు మన 19 నానాజీ గారి దగ్గర నుంచి పాపం చూసిన దివ్యాంగులు అంటే వెటకారం చేయటం, అబ్బాయిని తల్లి కష్టాల్లో ఉంది, పెన్షన్ తీసేశారు. అంటే నీకు దివ్యాంగులు పెన్షన్ లేదు, మన కళ్ళ ముందేమో కటికి నిజం, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి కష్టాలు నాకు కనిపించినాయి. నేను సినిమాల్లో వెండి తెర మీద చూస్తే చప్పట్లు కొడుతుంటారు నాకు తెలియదు, కానీ నేను కష్టాలను చూసాను, నేను సంతోషాన్ని చూడలేదు. నేను ఎప్పుడు దాకా నా జీవితం లోపలంతా నాకు కష్టమే ఉంటుంది. నా కష్టాలు కాదు అవి, ప్రజల కష్టాలు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన అంటే, మీరు చరిత్ర చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఎందుకు కదిలాడు, మరి గాంధీజీ గారి చరిత్ర చదివినా, అంబేద్కర్ గారి చరిత్ర చదివినా, ఎవరి చరిత్ర చదివినా మీరు ఊహించుకోండి. ఈ రోజున మనం నేతాజీ జన్మదినం అంటే సాలిడ్ కొట్టేసి, లేదంటే మనం ఏదైనా ఆయనకి ఏదో పెట్టేసి నివాళులు అర్పించి వెళ్ళిపోతాం. బట్ డూ యు నో యువర్ బాడీ ఈజ్ గెటింగ్ బర్న్ట్ అలైవ్. ఆ బాధని మనం ఒకసారి ఊహించుకుంటే, అంత గొప్ప నాయకుడు నిలువెత్తుకు దహించుకుపోయాడు, కాలిపోయాడు మనిషి 3rd degree బర్న్స్ తోటి. గాంధీజీ గారిని కాల్ చేశారు. సో లీడర్షిప్ ఈజ్ అబౌట్ లాట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఏం కర్మ, వాళ్ళకి ఎక్కడో జలంతారు ఏమంటుందని సబ్మెరైన్స్లో ఎక్కడో మనకి జపాన్ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళి ఇక్కడ మనకి సింగపూర్ దాకా వచ్చి, కొరియా దాకా వచ్చి, అంటే జలంతార్గంలో మన సబ్మెరీన్స్ ఎలా ఉంటాయంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే అలాంటి చోట్ల ఇబ్బంది, తిండి లేకుండా కష్టపడి వచ్చి దే ఫాట్ ఫర్ ఎ నేషన్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు నేను చరిత్ర చాలా చదువుకొని వచ్చాను. నేను కావాలని ఒకసారి ఐ అండర్మైన్ మై సెల్ఫ్. నేను డిగ్రీలు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పిహెచ్డీలు కానీ నేను ఆన్ పర్పస్ చదవలేదు. ఎందుకంటే ఐ వాంట్ బి విత్ ఫ్రీ విల్. అంటే స్వేచ్ఛగా నాకు భావానికి అడ్డు రాకుండా ఉండాలని చెప్పి ఒక 16-17 ఏళ్ళ వయసులో నేను మా నాన్నగారు చెప్పాను మా అమ్మకి, నేను ఈ స్కూల్ చదువులు, కాలేజ్ చదువులు నేను సొంతంగా నేను చదువుకుంటాను. ఈ రోజుకి నేను చెప్తాను, ఒక 7 నుంచి 8 గంటలు తక్కువ కాకుండా చదువుతాను. లీడర్షిప్ ఎందుకంటే, లీడర్షిప్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ బ్రూట్ మజిల్. ఈ కాకినాడ ఎమ్మెల్యే లాగా పాలిటిక్స్ అంటే బూతులను ఆక్యుపై చేసుకోవడం, రౌడీలను చలాయించడం, రౌడిజం చలాయించడం, ఇది పాలిటిక్స్ కాదు. ఇది గుండాగర్ది. ఇది మరి ఈ గుండాలను ఎదుర్కోవాలంటే మనం గుండాగర్ది చేస్తే సరిపోదు. మనకి యూ హ్యావ్ టు బి అన్ ఇంటలెక్చువల్ వారియర్. అంటే మీకు థింకింగ్ కెపాసిటీ ఉన్న లీడర్షిప్ ఉండాలి. ఇక్కడ ఫ్రీడమ్ స్ట్రగుల్లో అందరూ చాలా చదువుకున్న వ్యక్తులు, చాలా చదువుకున్న వ్యక్తులు, లేదా చాలా విఘ్నత ఉన్న వ్యక్తులు, జీవితాన్ని సారాంశాన్ని చదువుకున్న వ్యక్తులు. నేను వీళ్ళందరూ స్ఫూర్తితోటి నేను ఒక 20 సంవత్సరాలు అసలు పాలిటిక్స్కి నేను వర్తా కాదని అర్థం చేసుకోవడానికి ఒక 20 years ఓన్లీ పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్ చదివాను. నేను ఇన్ బిట్వీన్ సినిమాలు చేశాను. నేను ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ ఫర్ పాలిటిక్స్, నాట్ ఫర్ సినిమా. అందుకు నేను ఇంత బలంగా మాట్లాడగలను.
అంటే మీకు పాపులారిటీ ఉన్నంత మాత్రాన, డబ్బులు ఉన్నంత మాత్రాన మనం రాజకీయం చేయొచ్చు అనుకుంటే లేదు. అలాగే మీకు చాలామంది నక్సలిజంకి వెళ్ళిపోయారు. దేనికి వెళ్ళిపోయారు? చదువుకున్న వాళ్ళు. అంటే సమాజం ఇక్కడ పరిస్థితులు అనుకూలించినప్పుడు, వ్యవస్థ అనుకూలించినప్పుడు దే టుక్ వన్ ఎక్స్ట్రీమ్. మన కాకినాడలో కూడా ఒక కుర్రాడు పోలీసు శిరోమండనం చేయిస్తే రీసెంట్గా, ఆయన మన వెంకయ్యనాయుడు గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో నన్ను నక్సలైట్లు జాయిన్ చేయనివ్వండి, ఆ అనుమతి ఇవ్వండి అని ఒక లెటర్ రాసి దాని అర్థం మీరందరూ ఈజీగా తీసుకోవచ్చేమో. ఒక సెన్సేషన్ తీసుకుని నేను అట్లా తీసుకోను. ఒక దళిత యువకుడి తాలూకు ఆవేదన, ఒక యువకుడి తాలూకు ఆవేదనగా తీసుకుని చాలా కోపం, చాలా ఆవేదన, చాలా నిస్సహాయత ఉంటే తప్ప మాట్లాడదు. నేను 19-18 ఏళ్ళ వయసులో అలా ఆలోచించుంటాను నేను కూడా. ఇవన్నీ ఆలోచించుకొని నేను ఒక పార్టీ నిర్మిద్దాం ఫస్ట్ అని మీకు ఈరోజు చెప్తాను. ఒక పర్సనల్ స్టోరీ చెప్తాను మీకు ఈరోజు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004 ఎలక్షన్ తర్వాత నేను బాలుని సినిమా చేస్తున్నాను. అప్పుడు నా మైండ్ ఎలా ఉండిందంటే, అప్పుడు దాకా ఒక సొసైటీకి ఏదైనా ఎన్జిఓ ద్వారా నడుపుదాం, ఎన్జిఓకి ఏదైనా చేసి ఏదైనా చేద్దాం, నల్గొండలో ఫ్లోరోసిస్ ఉంది, ఇట్లాంటి ఏదైనా చేద్దాం, దేశానికి సమాజానికి ఏదైనా ఉపయోగపడదాం. అందుకే నేను ఎప్పుడు సినిమా ఇంటర్వ్యూలు ఇచ్చాను కాదు, ఫ్యాన్ క్లబ్స్ పెట్టేవాడిని కాదు, బయటకు వచ్చేవాడిని కాదు. నా థాట్ అంతా జనానికి ఏదైనా చేద్దాం. బట్ మేబీ ఆ టైం నా పాలిటిక్స్ మీద సంపూర్ణమైన నాకు రావాలా లేదో నాకు తెలియదు. కానీ నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక ఐపీఎస్ అధికారి నా దగ్గరికి వచ్చాడు. నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగితే నన్ను చూడటానికి ఒక ఐపీఎస్ అధికారి వచ్చాడు. ఇప్పుడు సర్వీస్లో ఉన్నారనుకుంటే, ఎక్కడో తెలియట్లేదు, గుర్తులేదు, బట్ ఉన్నారు. ఆ వ్యక్తి వచ్చి చూడటానికి ఎలా ఉందంటే, ఏంటంటే చిన్న మీకు అవాండు ఏదో ఒక చిన్న మాట చెప్పాలని వచ్చాను, మేము చూస్తూ. ఏంటి సార్ అంటే, మీరు కానీ మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా కానీ మీ బ్రదర్స్ కానీ పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశం ఉందా? అసలు అప్పటిదాకా నేను పొలిటికల్ పార్టీ ఆలోచించలే. లేదండి అట్లాంటిదే లేదు. ఏ అన్న అంటే, లేదు, దే ఆర్ టార్గెటింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ. నిన్ను మీ అన్నయ్య గారి పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎలా టార్గెట్ చేస్తారు? ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తారు. ఆయన ఐపీఎస్ అధికారి. అన్న దేన్ని టార్గెట్ చేస్తారండి? మేము లేవు కదా, అసలు ఏమని ఉంటుందండి అంటే, పాలిటిక్స్లో ఇంత జనాదరణ, ఇంత ప్రజాకర్షణ, ఇంత బలం ఉన్న వ్యక్తులు పాలిటిక్స్లోకి వస్తే వాళ్ళ దిశ మారిపోద్ది. కాబట్టి ప్రీఎంప్టివ్ స్ట్రైక్ కింద మీ మీద చేయబోతారు సార్. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ పాలిటిక్స్. నేను అనిపించింది, అసలు నాకు ఆ ప్రభుత్వం చేయిస్తుంది, ఇది మీకు చెప్పడానికి వచ్చాను. బెట్ అంటే ఏంటి మీ ఓకే సారాంశం ఏంటి అంటే, నేను అర్థం చేసుకుంది, నేను అనౌన్స్ చేయాలి. నేను కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మాకెవరికి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదండి. అప్పుడు మనల్ని ఏం చేయరు. నాకేమనిపించిందంటే, కృష్ణుడు పుట్టకముందే, ఓకే దానికి ముందు కృష్ణుడు పుట్టకడానికంటే ముందు ఒక 8 మంది శిశువుల్ని గర్భం నుంచి బయటికి రాగానే ఎలా చంపేశారు. ప్రీఎంప్టివ్. అంత క్రూయల్గా ఉంటుంది పొలిటికల్ వ్యవస్థ, అంత క్రూరంగా ఉంటారు. బాగానే ఉంటారు, తెల్ల పంచలు వేసుకొని తిరుగుతూ ఉంటారు, కానీ మనసు చాలా మలినంగా, చాలా క్రూరంగా ఉంటుంది. నేను వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు అప్పుడు దాకా నాకేం అనిపించలే. నేను అప్పుడు దాకా అబ్జర్వేషన్లో చూశాను, అబ్జర్వేషన్లో పెట్టాను. అసలు ఇతను చెప్పింది నిజమా లేదా అంటే, ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాల తర్వాత అతను ఏం చెప్పాడు అదే చేశారు. నన్ను పర్సనల్గా లాగారు. ఏ ఇంట్లో ఒక డివోర్స్ కేసు ఉండదు చెప్పండి? దే ఇన్స్టిగేటెడ్ ఇట్. నేనేదో బాధపడిపోతే నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఆడపిల్లల జోలికి రాగానే నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. నేను మీకు చెప్పాను, నాకైనా పిచ్ తుపాకీ ఇవ్వడానికి. నేను ఇష్టంగా కొనుక్కున్న తుపాకీ అది. ఎందుకు ఇచ్చేసానంటే, ఇలాంటి దౌర్భాగ్యపు దుర్మార్గపు రాజకీయ వ్యవస్థ ఒకళ్ళు పుట్టకముందే, ఒకళ్ళు రాకముందే, ఒకడు ఆలోచించకముందే మీరు ఇంత దాడులు చేస్తుంటే నాకు అనిపించింది, అసలు నేను ఎలా బతకాలి సమాజంలో అనిపించింది. నా దేశం కదా, నేను ఏం చేయాలి నాకు అనిపించింది. చాలామంది పెద్దవాళ్ళందరూ భయపడి లొంగిపోతారు. నేను భయపడే కొద్దీ ఎదురు తిరుగుతాను. నాకు వాళ్ళకి తేడా అంతే. అంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కష్టాల నుంచి కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాను, తిట్లు తింటూనే వచ్చాను. ప్రాణహాని అని చెప్తుంటారు. 2019 ఎలక్షన్స్లో ఈసారి వైసీపీ రాకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారిని చంపేద్దాం, ఇలాంటి రికార్డింగ్స్ ఉంటే నా దగ్గర. ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపించేవాళ్ళు నాకు, సార్ జాగ్రత్త సార్ అని. అంటే ఇవన్నీ నేను తట్టుకుని ఎందుకున్నానంటే, ఫర్ మీ ఐ బిలీవ్
ఇన్ ద వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ మీద నాకు అంత గౌరవం. నాకు మన మన స్వాతంత్ర సమరయోధుల మీద నాకు అంత గౌరవం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చాలా త్యాగాలు చేస్తే ఇచ్చారు స్థలాలు. సూర్యరాయాంద్రి మన పిఠాపురం వెళ్తే ఆ కాలేజ్ గ్రౌండ్స్ కానీ, సూర్యరాయాంద్రి ఆ లైబ్రరీ కానీ, ఆ నిఘంటువుని తయారు చేసింది పిఠాపురం రాజావారు దాన్ని కాంట్రిబ్యూట్ చేశారు. అంటే ఈ సమాజం అంతా చాలామంది త్యాగం మీద వచ్చింది. నాకు అనిపించింది ఆ రోజు ఐపీఎస్ అధికారి చెప్పిన తర్వాత, అప్పుడు దాకా నేను నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే ఆడపిల్లల జోలికి రాగానే ఐ సెడ్ దట్ డే ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ వుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. అప్పుడు దాకా అసలు నేను ఆలోచించలేదు. సమాజ సేవ చేద్దాం అనుకున్నాను కానీ, ఎందుకంటే నువ్వు మీ స్థాయిలో ఉన్న వ్యక్తులు అంటే సమాజంలో ఎవడు ఎదగకూడదు అనుకుంటే ఎట్లా, ప్యారలల్ వాయిస్ రాకూడదు అనుకుంటే ఎట్లా? వాళ్ళందరూ మంచివాళ్ళే, కానీ వాళ్ళ అధికారానికి అడ్డొస్తే అంత దుర్మార్గంగా ఉండిపోతారు. దట్ డే ఐ హ్యావ్ డిసైడెడ్. నేనేమనుకున్నా, ప్రతి ఒక్కటి ప్రాణరక్షణ కావాలి కదా. ఇది నేను చెప్పాను. మీరు ఈ రోజుకి క్లియర్ కట్గా విజువల్ చూడండి. అది డైరెక్ట్గా అప్పుడున్న నాయకత్వానికి చెప్తున్నాను. మీరు నాకు ముందు ప్రీ వార్నింగ్ పంపించారు, బయటికి మాట్లాడుతున్న మాటలు వేరు. అందరూ ఆ రోజు నేను అనాలోచితంగా చేశాను, అనాలోచితంగా చేయలేదు, చాలా ఆలోచించే చేశాను. ఎందుకంటే నాకు 2.5 సంవత్సరాల ముందు నాకు వార్నింగ్ పంపించారు, మీరు రాకూడదు పాలిటిక్స్ కానీ, మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ, వస్తే ఇలా చేస్తామని భయం. మాకే అలాగే ఉంటుంది, ఊళ్ళల్లో అలాగే ఉంటుంది, పంచాయతీల్లో అలాగే ఉంటుంది. మీ ఎంపీటీసీకి మీరు పోటీ చేస్తారంటే ఏనివ్వరు. ఒక కుర్రోని వెంకటగిరిలో ఒక దళిత యువకుని కూర్చొని నిర్దాక్షిణ్యంగా ఆటోలు వెళ్తాను కొట్టి చంపేశారు, యాక్సిడెంట్ చేసి చంపేశారు. పోటీ చేస్తానంటే నేను ఇలాగ సఫర్ అయ్యి కోపంగా ఉన్న వాళ్ళందరి కోసం నేను జనసేన పెట్టాను. నేను అన్యాయం గురవుతున్న వాళ్ళకి అది మీరు గుర్తుంచుకోండి. ఇది ఉమ్మడి రాష్ట్రంలో పెట్టాను, ఇది హైదరాబాద్లో పెట్టాను. స్టార్ట్ చేసింది మొదటి ప్రస్థానం స్టార్ట్ అయింది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే పేరే చూడండి. సగటు మనిషిని రక్షించే సంస్థగా అని పేరు పెట్టింది దానికి. అంటే నా ఉద్దేశం, నా గుండె ఎప్పుడు సగటు మనిషి, కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా సగటు మనిషి కష్టాల మీద కొట్టుకుంటుంది నా గుండె, నా స్పందించేది. మీరు చెగువేరా నేను చెప్తాను, ఎర్నెస్టో చెగువేరా. మనకి వీళ్ళందరూ ఉన్నారు, మనకి భగత్ సింగ్ కానీ, రాజ్గురు కానీ, సుఖ్దేవ్, ఆజాద్, నేతాజీ, అంబేద్కర్ గారు, వీళ్ళందరూ చాలా త్యాగదనులు. ఎర్నెస్టో చెగువేరాని ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానండి ఇక్కడ, అతను తన ఖండం కాదు, ఉత్తర అమెరికా ఖండంకి వెళ్ళాడు. పక్కన ఉన్న క్యూబా దేశం, వేరే ఖండంలో ఉన్న దేశం, తన కులం కాదు, తన వాళ్ళు కాదు, తన దేశస్తులు కాదు, బట్ కానీ ఒక అన్యాయం జరుగుతుంది, ఒక ఇంపీరియలిస్టిక్ అని చెప్పి వెళ్ళి ఫైట్ చేసి అసూలు బాసి ప్రాణాలు వదిలేశాడు ఆయన. అంటే ఇంత నిస్వార్థ పరులు అయితేనే మన ఈ రోజుకి ఎక్కడో మారుమూల దక్షిణ అమెరికాలోని ఎక్కడ అర్జెంటీనాలో ఉండే ఒక వ్యక్తిని నేను పోరాట యాత్రలు చూస్తుంటే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నాకు ఇచ్చాపురం నియోజకవర్గంలో నేనున్న విడిది నుంచి వెళ్తుంటే చిన్న ఒక పాదరక్షలు చేసే ఒక చిన్న షాప్ ముందు చెగువేరా ఫోటో చూశాను. నాకు అనిపించింది, ఎక్కడ సౌత్ అమెరికా, ఎక్కడ ఇచ్చాపురం, ఎక్కడ ఈ పాదరక్షలు చేసే చిన్నపాటి రోడ్డు సైడ్ను కొట్టు మీద అంటే ఒకటి త్యాగం ఖండాంతరాలు దాటిపోయి హృదయాన్ని కదిలిస్తుంది. అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లీడర్షిప్ అని చెప్తున్నాను. అంటే ప్రేరణ ఉన్నవాడే నాయకుడు అవుతాడు, త్యాగం చేసేవాడే నాయకుడు అవుతాడు, పోరాటం చేసేవాడే నాయకుడు అవుతాడు తప్ప స్వార్థంగా ఉండేవాళ్ళు నాయకులు అవ్వలేరు. ఎంతో ఈ రోజుకి దామోదరం సంజీవిగా గుర్తుంటారు, మధ్యలో చాలామంది వచ్చి వెళ్ళిపోయారు, మనకు గుర్తుంటారు. ఎందుకంటే వాళ్ళు స్టాంప్ లేదు వాళ్ళ మీద. సో నేను నడుపుతుంది చాలా అబ్సల్యూట్ సాక్రిఫైస్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నా థింకింగ్కి నేను 10 మంది మేధావుల్ని వాడను, ఒక పెద్ద పెద్ద ఏజెన్సీలని హైర్ చేసిన కోట్ల కొద్ది నేను హైర్ చేయను. నేను నా స్పీచెస్ నేనే రాసుకుంటాను, చాలా ఇన్పుట్స్ తీసుకుంటాను, నేను విపరీతంగా చదువుతాను, ఈ కణతలు వాచిపోయేంత చదువుతాను నేను. ఇప్పుడు పొద్దున వచ్చిన జనవాణిలో వచ్చిన ప్రతి లెటర్ చదువుతాను. మీకు ఓపిక ఉందా అంత? మీ పంచాయతీలోనో మీ మండలంలోనో మీకు అంత ఓపిక ఉందా? అసలు వినగలరా బాధ? ఒకళ్ళ కష్టాలను వినగలరా? విని వాటికి మీరు ఏం డబ్బులు ఖర్చు పెట్టగలరు, ఏం చేయగలరు, కనీసం ఓదార్పుగా ఒక మాట చెప్పగలరా? దెన్ ఇట్ మేక్స్ యువర్ లీడర్. లేదు మా కుల బలం ఉంది అంటే అదొక డిఫరెంట్ పాలిటిక్స్. కానీ నేను జనసేన చేస్తుంది ఇట్ ఈస్ బియాండ్ కమ్యూనిటీ. అలాగే మీరు తెలంగాణ విభజనప్పుడు బేసిక్గా మనకి ఆంధ్ర అన్న భావన లేదు, ఈ రోజుకి లేదు, మనకి దురదృష్టం.
నాకు కాపో సెట్టి బల్జో లేదా రెడ్డో చౌదరియో లేదంటే ఇంకో కాస్ట్ బీసీ ఎస్సీ ఇవి ఉన్నాయి, కానీ మనకి ఆంధ్ర అన్న భావన లేదు. కానీ తెలంగాణలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ కాస్ట్ నా తెలంగాణ అనిపిస్తుంది. అందులో మీరు దళితులను అడగండి, మాలలను అడగండి, మాదిగలను అడగండి, అక్కడ ఉన్న ఈ కాపులను అడగండి, అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని అడగండి, వెలమ సామాజిక వర్గాన్ని అడగండి, ఎవరైనా సరే ఫస్ట్ తెలంగాణ అంటారు. మనకు అది లేదు. ఏదో నేను సెట్టి బల్జో నేను కాపు అంటాను, లేదంటే మేము రెడ్డిలో అని అంటారు. ఇది ఆంధ్ర అన్న భావన లేదు. కానీ ఆంధ్ర అన్న రాష్ట్రం రావడానికి ఒక వ్యక్తి 56 రోజులు పస్తులుండి ఆకలితో నకలాడి కాలిపోతుంటే తడిచిన మట్టి బంకమట్టిని ఇట్లా పట్టిల్లా కట్టుకొని అది ఆ క్షుద్బాధను తట్టుకోలేక మంటల్ని చచ్చిపోయాడు ఆయన. నిర్దాక్షిణ్యంగా అందరూ కలిసి చంపేశారు ఆ సమయంలో. ఆయన అలా చెప్పుకోవాలంటే ఆయన త్యాగం మూలంగా వచ్చింది. మరి అలాంటి అందుకు నాకు ఆంధ్ర అనే భావనే ఉంటుంది నాకు. అలాగే కులాలని నేను చాలా సమూలంగా నేను అర్థం చేసుకున్నాను. కులాలని నాకు ఇబ్బంది కులం గురించి మాట్లాడు. ఎందుకంటే నేను గుర్రం జాషువా విశ్వనరుడు చదివిన తర్వాత కులాలు మతాలని దాటి మళ్ళీ కులాల గురించి మాట్లాడాలంటే జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ దిగినట్టు అనిపించింది. కానీ నేనేమనుకున్నానంటే ఒక కంప్లీట్ సర్కిల్ చేసిన పూర్తిగా తెలుసుకున్న తర్వాత అగైన్ నువ్వు కులాల గురించి మాట్లాడితే ఈసారి నువ్వు కులాలు ప్రేమతో మాట్లాడలే, కరెక్షన్తో మాట్లాడుతున్నాను. అందుకు నేను నాకు ఇంక్లూడింగ్ నా కులంతో సహా నేనేం పారిపోను చెప్పుకోవడానికి 100 సార్లు చెప్తాను. అలాగే మిగతా కులాలను కూడా అంతే సమానంగా గౌరవిస్తాను. ఇది నేను ప్రతిసారి చెప్తా ఉంటాను. సో మీకు ఆంధ్ర అన్న దీని నుంచి ఆంధ్రుడు అంటే మనం నిజంగా సిగ్గుపడాలి. ఈ మార్పు తెలంగాణ విభజనకి మూల కారణం ఉభయ గోదావరి జిల్లాలు. మనోహర్ గారికి వీళ్ళందరూ పెద్దలందరికీ తెలుసు. మీ గోదావరి జిల్లాలు ఉన్నాయా? మీ గోదావరి పారుతూ ఉంటుంది, మీకు ఇన్ని లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది, ఎప్పుడు పచ్చటి పంట పొలాలు ఉంటాయి. మాకు తెలంగాణలో ఏమున్నాయి? ఇలా అని గోదావరిని బేస్ చేసుకొని మా తెలంగాణ ఫస్ట్ ప్రధానంగా ఒక సాగునీటి గురించి గొడవ వచ్చింది. కానీ ఈ రోజున గోదావరి పరిస్థితి ఏంటంటే ఇక్కడ వస్తే నేను పిఠాపురం చూసిన మెట్ట ప్రాంతాలు ఎలా మునిగిపోతాయి మీరు చూశారు. ఒక్కొక్క కాలువలు సరిగ్గా పూడికలు తీయలేక ఆధునీకరించక. అలాగే ఇక్కడ ఆక్వా కల్చర్ వల్ల మిగతా రకరకాల ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో మీరు ఎదుర్కోబోతుంది భవిష్యత్తులో, ఇప్పుడు ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు, అది మరింత విస్తృతంగా వెళ్ళిపోతుంది. ఇంకా 10 సంవత్సరాల్లో కూడా డబ్బులు ఉంటాయి అందరి దగ్గర, తాగడానికి నీళ్ళు ఉండవు. అంటే ఇవన్నీ నేను అర్థం చేసుకొని నేను పెట్టుకుంది ఉభయ గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టాలి. ఇది నాట్ ఏది ఇక్కడ నాకు మన పార్టీ బలం ఉందో లేదంటే ఇక్కడ సామాజిక బలం ఉందో నేను వీటి గురించి స్టార్ట్ చేయలే. తెలంగాణ నాయకులు అన్నదానికి బదులుగా ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణ ఇది. ఈ 2 గోదావరి జిల్లాలు కనుక బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది. ఎవరైనా సరే రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, మరి అక్కడే చేసుకోవచ్చు కాదు మళ్ళీ వాళ్ళు గోదావరి జిల్లాలు కావాలి, కోస్తా ప్రాంతం అంతా కావాలి. అక్కడేమో గాలికి వదిలేశారు ఇంతమంది. సో నేను పెట్టుకుంది ఉభయ గోదావరి జిల్లాలో ఇది జనసేన అడ్డా అవ్వాలి. ఎందుకని చెప్తానంటే ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడానికి బలం ఉంది. అందులో అన్ని కులాలని కలుపుకెళ్ళడానికి నేను సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చాను. సో నేను కోరుకుంటుంది నన్ను అర్థం చేసుకుంది ఎవరంటే మోర్ దెన్ నాయకుల కంటే కూడా ఎక్కడో మారుమూల ఇంట్లో కూర్చున్న ఒక హౌస్ వైఫ్, ఒకళ్ళు కేవలం వంటింటికి పరిమితమైన ఒక స్త్రీ, ఒక యువకుడు, వీళ్ళు అన్ని రకాల పనులు చేసుకునేవాళ్ళు. పొద్దున్న చేస్తున్న ఎంతమంది ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్, పాపం 3-4 కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, దాంట్లో కరెంట్ షాక్ కూడా చచ్చిపోయారు. అంటే వీళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు, కానీ నాయకులు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ నేను మటుకు చాలా క్లియర్గా ఉన్నా, నన్ను అర్థం చేసుకుని ఒక బలమైన నాయకుల సమూహంలో ఉంది నా దగ్గర. అలాగే వీటన్నిటిని నడిపించగలిగే మామూలు వ్యక్తి కాదు ఆయన. ఒక ఉమ్మడి రాష్ట్రానికి సభాపతి, చాలా కీలకమైన దశలో తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో సభను అత్యంత వేడిగా ఉండి గొడవలకి చంపేయడానికి ఇంత కక్ష సాధింపులతో ఉన్న సభని ఒక వ్యక్తి సమర్థవంతంగా నడిపారంటే ఆయన స్థాయి నాకు బాగా తెలుసు. మీకు ఎంత తెలుసో నాకు తెలియదు, నాకు ఆయన స్థాయి ఆయన స్థాయి నాకు బాగా తెలుసు. ఆయన సమర్థత, ఆయన పోరాట స్ఫూర్తి. ఆయన లాంటి వాళ్ళు వచ్చి ఇంత పగడ్బందీగా చేస్తుంటే మీరు నాకు మద్దతుగా ఉన్నామని చెప్పి జనసేన మీలో మీరు తిట్టుకుంటా కొట్టుకుంటా నా సెక్యూరిటీని అంటా ఉంటే రాకూడదంటే, ఇప్పుడు నేను బాగుండాలంటే నా సెక్యూరిటీని చూసుకోవాలి. అలాగే మొన్న చాలాసార్లు మన గుంటూరు సభలో కూడా మన నాయకులు ఎవరో నా సెక్యూరిటీని తిట్టేస్తూ ఉన్నారు. నేను ప్రజల ముందు ఏం మాట్లాడలేకపోవచ్చు.
కానీ నాకు అలా నాయకులు నాకు అవసరం లేదు. నా సెక్యూరిటీని తిట్టే నాయకులు నిజంగా నాకు అవసరం. ఎందుకంటే నేను బాగుండాలి కదా, ఫస్ట్ పార్టీ నడపాలి, నేను ఉండాలి కదా. ఈగోస్ మీద నడవదు, ఈగోస్ మీద పార్టీ నడవదు. ఎవరన్నా ఈయన ఇంత పెద్ద నాయకులు, ఆయన సార్కి ఈగో లేదు. చాలా నా దగ్గరికి రావాలంటే ఆయన చిన్న పర్మిషన్ తీసుకుని రావచ్చా లేదా ఇంత ఉంటుంది ప్రోటోకాల్ మెయింటైన్. ఆయనకు అవసరం లేదు, స్ట్రైట్ అవే హీ కెన్ బార్జ్ ఇన్ టు ద రూమ్, బట్ హీ మెయింటైన్ ఎ ప్రోటోకాల్. ప్రోటోకాల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను బతికున్నాను ఫస్ట్ ఏదైనా నడిపించాలంటే. ఈ రోజున ఇంతమందికి 2.5 కోట్ల రూపాయలు మనం తూర్పుగోదావరి జిల్లాలో ఇచ్చామంటే అది మేము ఇంత కష్టపడితే వచ్చింది. అది మీరు చెప్పండి, ఎవరు డబ్బులు ఎందుకు ఇవ్వాలి మనకి? ఎవరు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఎక్కడో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కూర్చు కష్టం ట్యాక్స్ కట్టిన డబ్బులు నాకు ఇస్తూ ఉన్నారు. నేను సంపాదించిన డబ్బులు నేను ఎలాగ పెడుతున్నాను. చాలామంది డబ్బులు లేకపోతే వాలంటీర్స్కి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. సో మీరు ఈ బలాన్ని దయచేసి తక్కువ అంచనా వేయద్దు. అండ్ ఐ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్ అండ్ ఇన్ ఎ డిసిప్లైన్డ్ వే. I'll take this party forward. మనం పోరాటం చేయాల్సింది ఈ దుర్మార్గపు వైసీపీ నుంచి. మనలో మనం కొట్టుకుంటే బలహీన పడతాం తప్ప బలపడం. బాధ్యతలు ఒకరికి అప్పచెప్తాం, ఒక నాయకులకు మండల అధ్యక్షులు వాళ్ళు ప్రభావవంతంగా చేయలేకపోతే మీరు స్థానికంగా మీరు చేయండి. దిస్ ఇస్ డెమోక్రసీ. ఒక మండలంలో మీకు నచ్చిన వ్యక్తి ఒకళ్ళు ఉంటే మీరు రేపొద్దున ఎన్నికలు జరగండి. మీరు స్థానికంగా మీ గ్రూప్లో మీరు మీరు నామినేషన్ పోస్టులు కాదు ఇది. మీరు 100 మంది ఉంటే ఇప్పుడు అమెరికన్ పాలిటిక్స్ చూడండి, రిపబ్లికన్ పార్టీలు 3 కొట్టుకుంటారు, ఒకడు నిలబడతాడు. అలాగే రేపు మండల అధ్యక్షుడికి రేపు పొద్దున ఎంత డెమోక్రసీ ఉండాలంటే ఎలక్టరల్ ప్రాసెస్లో ఇంక్లూడింగ్ పార్టీ ఎలక్షన్స్లో కూడా 2-3 కొట్టుకుంటే ఫైనల్ ఒకరు రావాలి. ఎక్కువ మంది అది దిస్ హౌ డెమోక్రసీ గెట్ స్ట్రెంత్ రైట్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ విత్ ఇన్ ద పార్టీ. సో దానికి వెళ్ళండి, కానీ ప్రాసెస్లో డోంట్ కిల్ ద వెరీ ప్లాట్ఫామ్ యూర్ స్టాండింగ్ ఆన్. మీరు దేని మీద అయితే నిలబడి ఉన్నారో దాన్ని చంపేయకండి. ఎందుకంటే ఇది కొత్త జనరేషన్ అని అర్థం చేసేసుకుని వాళ్ళు నిలబడే ఉన్నారు. ఈ రోజున వైసీపీ మంత్రులకి రిటార్ట్ ఇస్తుంది. మన నాయకులు పెద్ద సీనియర్ నాయకుల కంటే కూడా 25 ఏళ్ల యువకులు 20 ఏళ్ళు యువతులు ఇస్తున్నారు, వీర మహిళలు ఇస్తున్నారు సార్, బలమైన రిటార్ట్. వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళకి మనం ఎందుకంటే వాళ్ళ స్ఫూర్తిని ఎందుకంటే రేపు పొద్దున మనకి వయసు వచ్చినప్పుడే చేతికర్ర ఊతం అవసరం, అప్పుడు తెలుస్తుంట ఊతం ఎంత అవసరం. అలాగే ఇంకొక తరం చేతికర్ర అవసరం అయినప్పుడే మనవడి అవసరం తెలుస్తుంట. అలాగే కొత్త తరం రావాలని మీరు నాయకులు సీనియర్ డబ్బులు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, కానీ మీ చుట్టూ నడవాలంటే యువతే ఉండాలి. యువత రావాలంటే మీరు డబ్బులతో కొనలేరు వాళ్ళని ఓన్లీ మీ కమిట్మెంట్, మీ ఐడియాలజికల్ కన్విక్షన్తో మీరు వాళ్ళని మీ వెనక రాగలరు తప్ప మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు రారు. నేను ఎవరికి డబ్బులు ఇవ్వనే ఇప్పటిదాకా. ఇన్ని లక్షల మంది ఎందుకు రావాలి రోడ్ల మీదకి, ఇంక్లూడింగ్ కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఇంక్లూడింగ్ హోసూరు, వీటికి వెళ్తే. అంటే ఇది మీరు ప్రభావితం చేయగలిగే శక్తివంతులైన నాయకులు అవ్వాలని మనస్ఫూర్తిగా ఐఎమ్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్. అలాగే రేపు పొద్దున మీరు ఇన్ని జనవాణి సమస్యలు వచ్చినాయి. ఇది మీకు ఈరోజు చెప్తాను, నేను రాజమండ్రిలో నేను పార్టీ ఆఫీసర్, అది ఎవరికి చెప్పలా. మీరు అనుకోవచ్చు నేను చేయడం సార్ చెప్తున్నట్టుగా నేనేమి 2 రోజులు 4 రోజులు నేను ఖాళీగా ఏమి ఉండను. డబ్బులు సంపాదించడం పోయి పార్టీకి ఎవరిస్తున్నారు డబ్బులు? లక్ష రూపాయలు ఇస్తే సరిపోతుంది పార్టీ నడపడానికి? ₹1,00,000 ఎక్కడ సరిపోతుంది డబ్బులు చెప్పండి? ఇన్ని లక్షల మంది ఇంతమందిని మెయింటైన్ చేయాలి, ఒక మాట ఇవ్వాలంటే ఇది లాట్ ఆఫ్ వాలంటీర్స్ వాళ్ళు ఇష్టపడిస్తుంటే నడుస్తుంది పార్టీ. నాకు డబ్బులు ఇవ్వరు, కొన్నిసార్లు వాళ్ళే ఖర్చు పెడతారు. మీకు చెప్తారు 3 పాతపట్నంలో పార్వతీపురం 3 టిఫిన్ బండ్లు పెట్టుకున్న ఒక జన సైనికుడు 2 టిఫిన్ బండ్లు డబ్బుని పోరాట యాత్రకి పెట్టేశాడు. నేనున్న 30 రోజులు ఎంత వస్తే తిప్పి కొడితే రోజుకి ₹1000 వస్తా. 2,000 అంటే నాకు ఆ డబ్బుకి ఎంత గౌరవం అంటే నాకు అంటే నీకు వచ్చే 3,000 2,000 నువ్వు ఇచ్చేసావా అని అడిగాను. అడిగాను జెండాలంతా ఎవరు కట్టారంటే తన పేరు ఉంది, ఎవరి అబ్బాయి అండి. చూస్తే ఎవరో కొంచెం డబ్బున్న అబ్బాయి అనుకున్నాను. కాదు, రోజుకి ఒక బండ్లు ఉంటాయన్నా, నేను ఒక బండిని అడుగుతాను, మా ఇంట్లో బండి, నా ఫ్రెండ్ ఒకటి బండిని అడుగుతాను, మా అమ్మ ఒక బండిని అడుగు, 3 బండ్లు 2 బండ్లు డబ్బులు ఇచ్చేసారు అబ్బాయి. నాకు మరి వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. ఇక్కడ నేను అందుకని చెప్పేది ఓటమి గెలుపులు నాకు సంబంధం లేదు, నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను. పార్టీ ఓడిపోయిన తర్వాత ఎందుకు నిలబడినా, మరింత మొండిగా ఎందుకున్నానంటే నా కోసం ఒక 6% ప్రజలు నిలబడ్డారు, ఒక 7% ప్రజలు నిలబడ్డారు. వాళ్ళ కోసం నిలబడాలి. 93% నిలబడక్కర్లా నాకు, ఓకే, కానీ నా కోసం 7% మంది ప్రజలు నిలబడ్డారు. దట్స్ హౌ యువర్ పర్సెప్షన్ షుడ్ బి. ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు రాపాక వరప్రసాద్ గారు వెళ్ళిపోయారు, బట్ యూ హాస్ టు అండర్స్టాండ్ లైక్ సపోర్ట్ చేసిన జన సైనికులు కదా. నేను అంతకుముందు ఎమ్మెల్యే కావచ్చు అయి ఉండొచ్చేమో, కానీ మేము
యాడ్ చేస్తే ఒక 30, 40, 50 వేలు మేము యాడ్ చేసాం ఓటింగ్. మీరు పారిపోతామంటే కుదరదు. అలాగే రేపు పొద్దున ఎవరు సీటు ఎవరికి ఇచ్చినా కానీ, ఏ పరిస్థితుల్లో ఎవరికి ఇచ్చినా కానీ మనందరం కలిపి అక్కడ ఆ వ్యక్తికి పనిచేయాలి. నేను రాజమండ్రిలో కూడా ఎందుకు ఆఫీస్ పెట్టానంటే ఒక మెసేజ్ చెప్పడానికి. నేను ఎక్కడికి వెళ్ళను, ఎంటైర్ బేస్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మంగళగిరి, గుంటూరు జిల్లా. దానికి ఇంకా అందుబాటులో ఉండడానికి రాజమండ్రిలో ఆఫీసు. రేపు అవసరమైతే నేను అది కూడా చెప్పాను. పిఠాపురంలో కూడా నేను ఆఫీస్ పెడతాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక 25 years నేను ఆంధ్రప్రదేశ్ని అండగా ఉండడానికి నా ఆఖరి శ్వాస వరకు నేను ఫిక్స్ అయిపోయాను. అందుకని ఇది మీరు అందరూ జనసేన పార్టీది మీరు గొడవ పెట్టుకోవాలనుకున్న మన వాళ్ళు, మీరు సహకరించాలన్నా సంఘర్షణకు పెట్టాలనుకున్నా మీరు అన్నీ ఆలోచించుకోండి. మీరు భవిష్యత్తు ఆలోచించుకోండి. పెరుగుతున్నారా, ఇక్కడ దాకా వచ్చి మీరు పెరిగారా, గుర్తింపు వచ్చిందా, మీరు అవమానపడ్డారు, మీరు అవమానపడితే దయచేసి మీరు ఎవరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇంత కష్టం, ఇంత అవమానాలు, ఇంత దెబ్బలు తీసుకొని కూడా ప్రజలకి ఏదో చేస్తాను ఆత్మతృప్తి. నేను ఈ రోజు రాత్రి పడుకున్నప్పుడు నాకు తృప్తితో పడుకుంటాను. నేను ఒక మంచి పని చేశాను ఈ రోజున. నేను ఇంతమంది వ్యధ వింటడం గుండె వేదన బరువు ఎక్కేస్తాయి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే వినేవాడు లేడన్నా. మాకు ఒక పార్టీ ప్రెసిడెంట్గా వింటున్నావు కానీ, ఇన్ని కోట్లాది మంది అభిమానులు నీకు ఉండి నీకు వింటున్నావు కానీ, మా స్థాయిలో ఒక వార్డు స్థాయి లీడర్ కూడా మా మాట ఏంటన్న. మీరు వినండి మాట. నా చుట్టూ ఫోటోలు తీయించుకొని ఇవన్నీ పని చేయండి అని కాదంట్లా. బట్ అదొకటి సరిపోదు కదా. మనోహర్ గారు రోజు నాతో ఏం కలిసి ఉండరు. 27 రోజులుగా ఆయన తిరుగుతూనే ఉన్నారు. ఇంటి పట్టులు లేరు ఆయన. సో మీరు దృష్టిలో పెట్టుకొని మనం పోరాటం చేయాల్సింది వైసీపీ మీద. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లు ఒకటే టార్గెట్ పెట్టండి. ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్ళకూడదు. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఎజెండా ఒక్క సీటు కూడా ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళు వైసీపీ వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయకూడదు. ఇక్కడ కొట్లాడదాం. ఎంత గొడవ అంటే అంత గొడవ రెడీ. అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యే రౌడీజంకి మీరందరూ భయపడచ్చు. చాలామంది మన స్థానిక సిటీ నాయకులు కూడా ఇబ్బంది పడచ్చాము. నేను చెప్తున్నాను మీకు, నేను పోయినసారి ఇదే సభలో నన్ను అన్యాయంగా తిడితే ఆ రోజు మా మహిళల మీద, మా నాయకుల మీద కొట్టిన దాడి నా గుండె మీద జరిగిన దాడి. నేను మర్చిపోలేదు. ఆ రోజు అంతకు మించి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. వాళ్ళు చేసిన పనికి తగ్గ పనిష్మెంట్ ఉంటుంది భవిష్యత్తులో. నేను మర్చిపోలేదు. దాంట్లో మొదటి భాగమే ఉభయ గోదావరి జిల్లా 34 సీట్లు ఒక్కటి కూడా అకౌంట్ ఓపెన్ చేయించేది మనం 100% సక్సెస్ అయినట్టు. దానికి దృష్టిలో పెట్టుకుని పనిచేద్దాం. అలాగే ఈ ఎమ్మెల్యే కానీ, ఈ గుండాలు కానీ, కాకినాడ ఇస్ ఎ పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ గుండాగర్దీ చేసింటే తోలు తీసేయాలి. ఇక్కడ వైజాగ్లో కానీ నువ్వు ఎక్కడో మీరు కూర్చోబెట్టి మీ ముఠా కక్షలు, మీ వర్గ కక్షలు ఎక్కడో పులివెందుల్లో చేసుకొని అది తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటే ఈ సభాముఖం చెప్తాను వైసీపీ నాయకులకి, తోలు తీసేస్తామని చెప్తున్నాను. ఇక్కడ కనుక రౌడీజం కనుక పట్టుకొచ్చారా, మీరు ఎంత పెద్ద రౌడీలు, క్రిమినల్స్ అవ్వండి, నాకు ఓకే. ఎందుకు చెప్తున్నానంటే గుండాలకి డబ్బు మీద ఆశ ఉంటుంది. రెవల్యూషనరీస్కి, విప్లవకారులకి ఆశయం ఉంటుంది, సమాజాన్ని సరిచేయాలనే ఉంటుంది. జనసేన పూర్తిగా ఒక విప్లవకారుల స్ఫూర్తితో ఉంటుంది. జన సైనికులందరినీ, వీర మహిళలు కానీ. అందుకే మనం తట్టుకోవడం చాలా కష్టం. గుండాలి గుర్తుపెట్టుకోండి. ఆ రోజున మన నాయకులు మీరు సరిగ్గా ప్లాన్ చేయక మీరు దెబ్బలు తిన్నారు కానీ మన వాళ్ళకి అనుభవం లేదు. ఆ రోజు కనుక నేనే ఒక స్థానిక నాయకుడు అంటే మీ మీద చిన్నపాటి రవ్వ కూడా పండించేవాడిని కాదు. నేను అలా ప్లాన్ చేసేవాడు. నా నాయకుడు పవన్ కళ్యాణ్ అయితే, నేను ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుడిని అయితే నేను ఎలా హ్యాండిల్ చేసావు నేను చెప్పేవాడిని. నువ్వు మా నాయకుడు అంటారా కొడుక, నువ్వు బయటకు వస్తాను ఇలా చెప్తాను చెప్పాను. వాళ్ళు అంత పచ్చిబూతులు తిట్టారు కదా. అంటే మీరు ప్లాన్ చేసేటప్పుడు అంటే స్ట్రీట్ ఫైట్స్ ఉంటాయి, పాలిటిక్స్లో పాలసీలు ఉంటాయి, కొట్లాట్లు కూడా ఉంటాయి. దేనికి కొట్లాట? స్థలాలు లాక్కోవడానికి కాదు, ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి. అలాగే సగటు మనిషి రక్షణకి కొట్లాట జరగదు. డెమోక్రసీ ఏంటంటే కత్తులతో కర్రలతో కొట్టుకోకుండా డెమోక్రసీ ఈజ్ అ బ్యాటిల్ ఆఫ్ వర్డ్స్. అందుకని మీరు బాగా చదవండి, అధ్యయనం చేయండి, పుస్తకాలు చదవక్కర్లేదు, మనుషులను చదవండి, సమాజాన్ని చదవండి, కష్టాలను తెలుసుకోండి, ఒక విలువకి నిలబడండి. దుర్గేష్ గారి కష్టం వస్తే నేను పక్కన లేకపోతే నా నాయకత్వం ఏముంది ఇక్కడ? అందుకు మీకు చెప్తున్నాను, ఈ రౌడీ గుండా ఎమ్మెల్యే గెలవకూడదు. ఏం చేయాలి? అలాగే
రేపు మాట్లాడతాను, ఇది జస్ట్ ఇది ఊరి ఒక ప్రొలోగ్లాగా మాట్లాడుతున్నాను. ఇది రేపు మాట్లాడుకుందాం క్లియర్ కట్గా. కానీ ఈరోజు మటుకు మనం అంటే ఒక్కటే స్ఫూర్తితో మనం వెళ్ళాలి పైకి, ఒకటే స్ఫూర్తితోటి. 34 సీట్లకి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ అకౌంట్ ఓపెన్ చేయకూడదు, ఇదే గోల్. రూల్ చేయాలంటే పోల్ చేయాలి, అది గుర్తుపెట్టి ఈ రెండే పెట్టుకోండి. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ అకౌంట్ ప్రారంభించకూడదు, అదే. అలాగే మనం రూల్ చేయాలంటే పోల్ చేయాలి. పోలింగ్ చేయాలి అంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మీరు కలవాలి, మమేకవాలి, అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఏమి చేయకుండా నన్ను కొట్టారండి, తిట్టారండి, గిల్లారండి అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? కానీ నాకు బలమైన నాయకుల సమూహం ఉంది, జన సైనికులు, వీర మహిళలు. ఇలా కంప్లైంట్ చేసే వాళ్ళకి అది మీరు కరెక్ట్ చేసుకోండి. అలాగే దయచేసి ఈ ప్రోటోకాల్స్ని పాటించండి. నా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ దయచేసి ప్రతి నాయకులకు నా విన్నపం, నా విజ్ఞాపన, నా అభ్యర్థన, ప్లీజ్ ఫాలో ది ప్రోటోకాల్స్. నా సెక్యూరిటీ చెప్తున్నప్పుడు నేను బతికి ఉండాలి కాబట్టి నా సెక్యూరిటీ. మీకు ఎవరికి లైఫ్ థ్రెట్ లేదు, నాకు ఉంది. సుపారీ ఇచ్చారు వీళ్ళు, ఒక మనిషిని చంపేసిన తర్వాత బయటకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పాను కదా, నేను పాలిటిక్స్లోకి రాకముందే 2006లో కూర్చోబెట్టి మీరు రాకూడదని ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేస్తాను. ఈరోజు ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను బతకనిస్తారా? మీరు చెప్పండి. లైఫ్ థ్రెట్ ఉండవనుకుంటున్నారా? ఇక్కడ ఈగోస్ ఉంటాయా? బుల్లెట్ తీసుకోగలరా నా కోసం? నా సెక్యూరిటీ తీసుకుంటారు. అందుకని దయచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ చాలా పద్ధతిగా ఫాలో అవ్వండి. నేను అడిగితే నేను ఇప్పుడు దాకా ప్రధానమంత్రిని కలిసి నేను ఎప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడాల, అమిత్ షా గారిని కలిసి నేను ఎప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడాల. నాకు వై కేటగిరీ సెక్యూరిటీ ఉండే స్టేట్ని తీసేసాను, పంపించేశాను టీడీపీ టైంలోనే. ఎందుకంటే నేను మోర్ దెన్ గవర్నమెంట్ కంటే కూడా నాకు ప్రాణం ఇచ్చే నా జన సైనికులు, నా సెక్యూరిటీని నమ్ముతాను. తుపాకులు కాపాడలేకపోవచ్చు కానీ ధైర్యం ఉన్న గుండె కాపాడద్దు. నాకు ధైర్యం ఉన్న గుండె నా సెక్యూరిటీ. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకుని ప్లీజ్ ఫాలో ప్రోటోకాల్స్ అండ్ ఫీలో సర్టన్ పారామీటర్స్ ఉన్నాయి, దాని తగ్గట్టుగా మనం నిర్ణయించుకుందాం. ఈ నియోజకవర్గ మీటింగ్ అంటే నియోజకవర్గ మీటింగే, అందరం వచ్చేస్తుంటే వాళ్ళు కుదరదు. మేబీ ఇంపార్టెంట్ వ్యక్తులు కొన్నిసార్లు మిస్ అయిపోయి ఉండొచ్చు, దాన్ని ఇంకోలా కరెక్ట్ చేసుకుందాం. అందుకే మీకు రాజమండ్రి ఆఫీస్లో పెట్టాం. ఎందుకంటే పార్టీ నిర్మాణం చాలా రోజులుగా జరుగుతుంది, చాలా సంవత్సరాలు పడుతుంది, అంత ఈజీ కాదు. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు తిట్టుకుంటూ ఉంటారు నా ఆది నాయకుడిని, వైసీపీ నాయకులు తిట్టుకుంటుంటారు. మనకు ఒక్క అభ్యర్థి కూడా నిలబడలేని పరిస్థితులు మనం ఈ మాత్రం డిసిప్లిన్గా ఉన్నామంటే వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ జన సైనిక్స్ అండ్ వీర మహిళస్ అండ్ అవర్ లీడర్. అందుకే మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ అందరూ కలిసికట్టుగా వెళ్దాం. ఉభయ గోదావరి జిల్లాల నుంచి కరెక్షన్ మొదలు పెడతాం. ఇక్కడి నుంచే జనసేన ప్రారంభం అవుద్ది, ఇక్కడి నుంచే జనసేన విజయకేతనం ఎగరేస్తుంది. జై హింద్, జై జగన్.